సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ విప్పులుగా ఉన్న ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లకు రాష్ట్ర మంత్రి హోదా ఇచ్చింది. ఈ మేరకు అధికారులు ప్రోటోకాల్ పాటించాలని ఆదేశించింది. ఏప్రిల్లోనే అప్పటి సీఎస్ రామకృష్ణారావు పేరిట జీవో రూపొందగా తాజాగా దాన్ని విడుదల చేసింది. ఏపీ తెలంగాణలో వాతావరణం వేసవిని తలపిస్తుంది. భారీ వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండ తీవ్రమైన ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరిచేస్తుంది. ఏపీలో ఏకంగా 42 డిగ్రీలు, తెలంగాణలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మళ్లీ సమ్మర్ వచ్చిందా అన్నట్లు ఉంది పరిస్థితి. ఏసీలు, కూలర్లు వినియోగం విపరీతంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ బీమా పథకాన్ని నవంబర్ 19న ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఆ రోజున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా స్కీమ్ను లాంచ్ చేయనున్నట్లు చెప్పారు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ₹5 లక్షల ఉచిత బీమాను వర్తింపజేస్తున్నామన్నారు. తెలంగాణలో ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఆర్ నెమ్మదిగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 49.28% మాత్రమే పూర్తయింది. ఈ నెల 24 వరకు గడువు ఉండగా అప్పటిలోపు 100% పూర్తవడం అసాధ్యంగానే కనిపిస్తుంది. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ పూర్తయిందని అధికారులు చెబుతున్నా తమకు అందలేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్లోకి అనుమతించే పాలసీని కొనసాగించనున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. వీసా ప్రీ ఎంట్రీని రద్దు చేయాలన్న ప్రతిపాదన తేవడంతో ఇండియన్ విజిటర్ సంఖ్య తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే స్టే డ్యూరేషన్ను 60 నుంచి 30 రోజులకు తగ్గించింది. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి జన్మదినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయనను టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ తదితరులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. నేటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుండడంతో శుభకార్యాలకు బ్రేక్ పడింది. పలువురు ఆషాఢ బోనాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. షాపింగ్ మాల్స్ భారీ డిస్కౌంట్స్ తో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.